సుష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. అందరూ రెడీగా ఉంటారా అండి? ఇవాళ ఏదైనా మన సాధనలో కొత్తగా చేద్దాము అని. ఇవాళ మన సాధనలో ముఖ్యంగా అందం గురించి నేను తీసుకొచ్చానండి. జుట్టు అందం అండి. అందరికీ జుట్టు అంటే చాలా ఇష్టం అండి. జుట్టుని ఎలా కాపాడుకోవాలి, ఈ లైఫ్ స్టైల్లో, ఈ పొల్యూషన్కి మనము ఎలా కాపాడుకోవాలి, ఎలాంటి ఆసనాలు చేస్తే మనకి జుట్టు అన్నది పెరుగుతుంది అన్నది కూడా చూద్దామండి. ఇవాళ మన సాధనలో ముందుగా భ్రామరి ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దామండి. చూడండి, ఎక్కువగా స్ట్రెస్ టెన్షన్స్ ఉన్నాయనుకోండి, జుట్టు రాలిపోతుంది. మీరు చూడండి, బాడీలో ఇమ్యూనిటీ లేకపోయినా, ఊరికే ఫీవర్ వచ్చినా, ఏదైనా అయినా కూడా ఫస్ట్ జుట్టు ఊడిపోతుంది అనమాట. కాబట్టి స్ట్రెస్ లెవెల్స్ని పెంచడానికి, ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి ప్రాణాయామాలు చాలా ఉపయోగపడతాయండి. కాబట్టి మనము సుఖాసనాలో ముందుగా కూర్చొని భ్రామరి ప్రాణాయామాతో స్టార్ట్ చేద్దాం. భ్రామరి ప్రాణాయామ ఎలా చేయాలో చూపిస్తానండి. భ్రామరి అంటే ఏంటంటే బీ అండి. మన ఇంట్లో ఒకటి నల్లగా పురుగు వచ్చింది అనుకోండి, సౌండ్ చేస్తూ వెళ్తుంది చూడండి, దాన్ని సాంస్క్రిట్ లో భ్రామరి అంటారు. ఇలా మనము సౌండ్ చేస్తామండి. మనము శ్వాసని తీసుకుంటూ సౌండ్ ఎలా చేయాలో చూపించాను. ముందుగా మనము శ్వాసని తీసుకుంటాము. శ్వాసని వదిలేటప్పుడు మీరు మకారా సౌండ్ చేయండి. ఇనిషియల్ గా చేయండి, కానీ మీ టీత్స్ ఉంటాయి చూడండి, మీ పళ్ళు టచ్ అవ్వద్దు. ఇలా టచ్ చేసిన పళ్ళు అనేది జుమ్ము అంటాయండి. అలా కాకుండా పళ్ళని దూరంగా పెడుతూ కూడా మీరు మకారా సౌండ్ అయితే చేయొచ్చు. కుదిరితే నేను చేసినట్టు ఆ సౌండ్ చేయడానికి ట్రై చేయండి. ఇలా మనము కొన్ని రౌండ్స్ అయితే చేస్తామండి. ఈ ప్రాణాయామ ఇలా చేయటం వల్ల ముఖ్యంగా నేను చెప్పినట్టు స్ట్రెస్ లెవెల్స్ ని తగ్గించవచ్చు, మైండ్ ని కామ్ డౌన్ చేయొచ్చు. అలాగే చూడండి, హెడ్ ఏక్స్ ఉన్నాయి, మైగ్రేన్ ఉంది, అలాంటి వాళ్ళకు కూడా ఈ ప్రాణాయామ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఇంకొక ఉపయోగం కూడా ఉందండి, ఇన్సోమ్నియా. నైట్ నిద్రలు రావట్లేదు, నైట్ నిద్రపోతుంటే ఆలోచనలు వస్తున్నాయి, లేదా నిద్రపోయినా కూడా డిస్టర్బ్ స్లీప్ ఉంటుంది, మధ్యలో మధ్యలో లేవటం, ఇలా ఉన్నా కూడా బాడీ అన్నది రెస్ట్ అవ్వదండి. నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్. మన శరీరానికే కాదండి, ముందు మన శరీరాన్ని రిపేర్ చేస్తుంది, తర్వాత మన మైండ్ని కూడా రిపేర్ చేస్తుంది. కాబట్టి చాలా పీస్ఫుల్గా పడుకోవడానికి కూడా మీరు మీ బెడ్ మీద ఉంటూ కూడా మీరు ఈ ప్రాణాయామాన్ని చేయండి. చేసి పడుకోండి, మీ మైండ్ అన్నది ఆఫ్ అవుతుంది. ఈ ప్రాణాయామాన్ని కొన్ని రౌండ్స్ అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చేతులని ఇలా మహాముద్రలో పెట్టండి.
మీ శ్వాసని అబ్జర్వ్ చేయండి. అలాగే మీ శరీరాన్ని అబ్జర్వ్ చేస్తూ మీరు ఎప్పుడైతే కంఫర్టబుల్గా ఉంటారో అప్పుడు 2 చేతుల్ని ఇలా దగ్గరికి పెట్టి మెల్లగా కళ్ళ పైన పెడుతూ ముందుగా చేతులని చూస్తూ కళ్ళని తెరవండి. ఇది భ్రామరి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ చేసేటప్పుడు సౌండ్ ఎంత పెద్దగా అయితే అంత చేయండి. దానివల్ల ఎక్కువ వైబ్రేషన్స్ అన్నవి మనకి ఈ భాగంలో వెళ్తాయి. అప్పుడే మనకి వచ్చే బెనిఫిట్స్ అయితే వస్తాయండి. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని మీరు ప్రతిరోజు ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మన సాధనలో ముందుగా చేయబోయే ఆసన పేరు పశ్చిమోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము ఈ ఆసన చేయటానికి దండాసనాలో కూర్చోవాలి. కాబట్టి కాళ్ళని అలా స్ట్రెచ్ చేస్తూ దండాసనాలో కూర్చోండి. ముందుగా మనం ఇలా దండాసనాలో కూర్చుంటామండి. దండాసన అంటే కాళ్ళ వేలు మన వైపున ఫేస్ చేయాలి. చేతులని కింద డ్రాప్ చేయండి. దండాసన నుంచి మనము శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకెత్తుతాము. శ్వాసని వదిలేటప్పుడు ముందుకి చూస్తూ బెండ్ ఫార్వర్డ్ చేస్తామండి. శ్వాసని తీసుకుంటూ 2 చేతుల్ని పైకి రేస్ చేస్తూ శ్వాసని వదులుతూ మెల్లగా చేతులని రిలాక్స్ చేస్తారు. పశ్చిమోత్థానాసన ఎలా చేయాలో చూపించాను. ఇవాళ నేను చెప్పినట్టు జుట్టుని ఎలా పెంచాలి, హెయిర్ ని ఎలా కాపాడుకోవాలో ఆసనాలు చూద్దామన్నాను కదండి. ఈ ఆసన చేసేటప్పుడు చూడండి, బెండ్ ఫార్వర్డ్ అయ్యేటప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అన్నది ఎక్కువగా హెడ్ వైపుకి వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు మనకి రీగ్రోత్ అవ్వటానికి ఎక్కువగా ఛాన్సెస్ ఉన్నాయండి. అలాగే ఈ ఆసన వల్ల మనకి అబ్డామినల్ దగ్గర చాలా ప్రెషర్ పడుతుంది. ఇక్కడ ఆర్గాన్స్ ని కూడా మనము స్టిమ్యులేట్ చేయొచ్చండి. అలాగే వెనకాల మీకు బ్యాక్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి. బ్యాక్ పెయిన్ వాళ్ళు ఫార్వర్డ్ బెండింగ్ ఆసనాస్ ని అవాయిడ్ చేస్తే బెటర్ అండి. లేదా ఈ ఆసన వల్ల మనకి బ్యాక్ స్ట్రెంగ్తెన్ కూడా చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని కొన్ని రిపిటేషన్స్ గా మనం చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చేసే కామన్ మిస్టేక్ ఏంటంటే అండి, శ్వాసని తీసుకుంటూ ఇలా ఎత్తి ఎక్కువగా ఇట్లా చేస్తారండి. జర్కీ మూమెంట్స్ చేస్తారు, దానివల్ల డ్యామేజ్ అవుతుంది. ఒకవేళ మీకు ఇలా అవుతే 2 కాళ్ళని ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేస్తూ 2 కాళ్ళ అరికాలని హోల్డ్ చేయండి. ఇక్కడ మీరు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు మెల్లగా 2 కాళ్ళని ముందుకి చూస్తూ స్ట్రెచ్ చేయండి. దీనివల్ల మన స్పైన్ అన్నది హంచ్ కాకుండా ఉంటుంది. మనము లెంగ్తెన్ చేసి బెండ్ ఫార్వర్డ్ అవుతాము. ఇలా కూడా మీరు ఆసనాన్ని చేయొచ్చు. కలిసి చేద్దాము.
రెండు చేతులని ముందుగా రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేయొచ్చు. ఇదండి పశ్చిమోత్థానాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను. ప్రతిరోజు మీరు సీక్వెన్స్ ఒక బుక్ తీసుకోండి. సీక్వెన్స్ అంటే ఏం లేదు, ముందుగా మనము పశ్చిమోత్థానాసన చేయాలి, తర్వాత ఆసన ఏం చేయాలి, ఇలా సీక్వెన్స్ చేసుకోండి. దాన్ని మీరు ప్రతిరోజు చేయడానికి ట్రై చేయండి. దానివల్ల ఇంకా తొందరగా బెనిఫిట్స్ అయితే వస్తాయి. తర్వాత చేయబోయే ఆసన పేరు అధోముఖ శ్వానాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా ఉంటుంది అని అనుకుంటారు అండి అందరు ఆసన, కానీ కరెక్ట్గా ఏ ఆసన చేసినా కూడా డిఫికల్ట్ గానే ఉంటుంది. చూసుకుంటే దండాసన నేను ఎప్పుడు చెప్తాను కదండి, కాళ్ళని స్ట్రెచ్ చేయండి. మీరు కాళ్ళ వేలు మీ వైపును చేసి కూర్చోండి. కొన్ని క్షణాలు బాడీలో ప్రతి ఒక్క మజిల్ని మీరు అబ్జర్వ్ చేస్తారు. కాబట్టి కరెక్ట్ పోస్చర్ చేయటానికి ట్రై చేయండి. అధోముఖ శ్వానాసన చేయటానికి ముందుగా మనము టేబుల్ పొజిషన్కి వద్దామండి. కాబట్టి చేతులని కింద డ్రాప్ చేస్తూ ముందుగా మీరు ఇలా చేతులని డ్రాప్ చేస్తూ శ్వాస తీసుకోండి. ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళ వేళ్ళని ఇలా టక్ చేస్తూ మోకాళ్ళని పైకెత్తుతూ మీ హిప్ ని పైకి రేస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఇక్కడి వరకు చేయగలిగిన ఛాతీ భాగాన్ని మీ వైపున పుష్ చేయండి. శ్వాసని తీసుకుంటూ బాడీని స్ట్రైట్ గా పెడుతూ మళ్ళీ మనము అధోముఖ శ్వానాసన అయితే చేస్తాము. అధోముఖ శ్వానాసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన వల్ల కూడా మనకి ఎక్కువగా బ్లడ్ సర్క్యులేషన్ అన్నది హెడ్ రీజియన్ కి వెళ్తుంది. కాబట్టి హెయిర్ గ్రోత్ అన్నది ఉంటుంది. ఈ ఆసన వల్ల ఇంకా మనకి ఆమ్స్ట్రింగ్స్ దగ్గర కాళ్ళలో వెనకాల భాగం దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. మన మైండ్ ని కామ్ డౌన్ చేస్తుంది. ఈ ఆసనాన్ని మనము ఇన్వర్జన్ ఆసన కింద కూడా మనము కేటగరైజ్ చేయొచ్చు. ఈ ఆసన ఎలా చేయాలో చూపించాను. మనము కలిసి ఈ ఆసనాన్ని కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసను తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. అధోముఖ. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా మీకు చెప్పాను. కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని మీరు చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోదామండి. పాదహస్తాసన. ఈ ఆసన కూడా ఫార్వర్డ్ బెండింగ్ అండి. కాబట్టి మీకు బ్యాక్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేయండి. మనము ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా మనము తాడాసనాలో నిల్చోవాలి. కాబట్టి నేను వజ్రాసనాలో ఉన్నాను. కాబట్టి యోగా సాధన చేస్తున్నాం కదండి. కాబట్టి ఎలా మనం కూర్చొని లేవగలుగుతాము అని చూస్తూ మీరు లేవటానికి ట్రై చేయండి. పాదహస్తాసన చేయటానికి ముందుగా మనం ఇలా తాడాసనాలో నిల్చుంటామండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతారు. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, లోవర్ బ్యాక్ నుంచి అంటే ఈ బ్యాక్ నుంచి మనము బెండ్ ఫార్వర్డ్ అవుతాము.
శ్వాసని తీసుకుంటూ రిలీజ్ అవుతారు. చూసారు కదండి, పాదహస్తాసన ఎలా చేయాలో చూపించాను. మీకు ఒకవేళ చేతులు కంప్లీట్ గా కింద డ్రాప్ చేయలేకపోతే యోగా బ్లాక్ హెల్ప్ ని తీసుకోండి. బ్లాక్ ని పట్టుకోవడం ఈజీగానే ఉంటుంది కదండి, ఏం పర్లేదు. చేతులు కింద డ్రాప్ చేయలేకపోయినా చూడండి, బెల్లీ ఫ్యాట్ ఉన్నా కూడా అంత బెండ్ ఫార్వర్డ్ అవ్వలేము. అలాగే ఆర్మ్ స్ట్రింగ్ లో స్టిఫ్నెస్ ఉందనుకోండి, మన కాళ్ళలో వెనకాల భాగంలో స్టిఫ్నెస్ ఉంది, మనము బెండ్ ఫార్వర్డ్ అవ్వాలన్నా కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి స్టిఫ్నెస్ ని తగ్గించి ఆసనాన్ని మాస్టరేట్ చేయడానికి ట్రై చేయండి. ఈ ఆసనం వల్ల హెయిర్ గ్రోత్ తో పాటు ఆర్మ్ స్ట్రింగ్ లో ఉన్న స్టిఫ్నెస్ ని తగ్గించవచ్చు, అలాగే బ్యాక్ మజిల్స్ ని కూడా స్ట్రెంగ్తెన్ చేయొచ్చు. కాబట్టి ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసను తీసుకుంటూ రిలాక్స్ అవ్వచ్చు. పాదహస్తాసన, ఈ ఆసనం వల్ల కలిగే లాభాలని మీకు చెప్పాను కాబట్టి ప్రతిరోజు ఈ ఆసనాన్ని తప్పకుండా చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాల్లోకి వెళ్ళిపోదామండి. శశాంకాసన, ఇంగ్లీష్ లో దీన్ని ర్యాబిట్ పోజ్ అంటారండి. ఈ ఆసన వల్ల ఇంకా ఎక్కువగా బెనిఫిట్స్ ఉంటాయండి. ఆసన ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. మనము ముందుగా వజ్రాసనాలో కూర్చోవాలండి. మనం ఇలా వజ్రాసనాలో కూర్చుంటామండి. రెండు చేతుల్ని మీ కాళ్ళని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి, ఏం పర్లేదు. శ్వాసని తీసుకుంటూ ఇక్కడ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, మెల్లగా బెండ్ ఫార్వర్డ్ అవుతూ మీ శిరస్సుని కింద ఆనించడానికి ట్రై చేయండి. చూడండి, నేను ముందుగా నా నుదుటిని పెట్టాను. మెల్లగా చూడండి, ఈ భాగాన్ని పైకెత్తుతాను. అప్పుడు నా శిరస్సు అన్నది ఈజీగా మ్యాట్ పైన ఉంటుంది. శ్వాసని తీసుకుంటూ పైకి రేజ్ అయ్యి శ్వాసని వదిలేటప్పుడు రిలాక్స్ అవ్వచ్చు. కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల ముఖ్యంగా మనము హెడ్ ని డ్రాప్ చేస్తూ బాడీని లిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి బ్లడ్ ఫ్లో అన్నది ఎక్కువగా ఇక్కడ వెళ్తుందండి. కాబట్టి హెయిర్ గ్రోత్ కి ఈ ఆసన చాలా ఉపయోగపడుతుంది. అలాగే మనకి ఫేస్ లో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఐస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఎక్కువ బ్లడ్ ఫ్లో అన్నది ఫేషియల్ మజిల్ కి వెళ్తుంది. అక్కడ ప్రాబ్లం ఉందనుకోండి, దాన్ని ఇంకా అగ్రివేట్ చేస్తాం. కాబట్టి ఆ టైంలో అవాయిడ్ చేయండి. నార్మల్ గా ఉన్నప్పుడు ఆసనాన్ని చేయండి. దానితో పాటండి, మనము కంప్లీట్ బాడీ వెయిట్ ని మన మెడ పైన పెడుతున్నాం కాబట్టి మన మెడని స్ట్రెంగ్తన్ చేయటానికి, అడ్వాన్స్ ఆసనాస్ చేయటానికి, తల పైన కంప్లీట్ బాడీ పెట్టడానికి కూడా ఈ ఆసన ప్రిపరేటివ్ ఆసన కింద కూడా మీరు తీసుకోవచ్చు. ఈ ఆసనాన్ని మనం కొన్నిసార్లు చేద్దాము, నాతో పాటు మీరు చేయండి.
మెల్లిగా రిలీజ్ చేయండి. మెల్లగా ఒక కాలని రిలాక్స్ చేస్తూ ఇంకో కాలని కూడా రిలాక్స్ చేయండి. ఎక్కువసేపు వజ్రాసనాలు కూర్చోవటం వల్ల కూడా పట్టేస్తాయండి. కాబట్టి మజిల్స్ ని కింద టాప్ చేయడానికి ట్రై చేయండి. సుఖాసనాలో కూర్చోవచ్చు. ఇవాళ మన ఆసనాస్ మనము ముఖ్యంగా మన హెయిర్ రీగ్రోత్ అవ్వటానికి కోసం ఆసనాస్ అయితే చేశాము. ఈ ఆసనాలని మీరు గుర్తు పెట్టుకొని లేదా రాసుకొని పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను ఇచ్చే చిన్న సలహా కూడా మన జుట్టుకి సంబంధించింది అండి. చాలా మంది పొల్యూషన్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, లేదా స్లీప్స్ సరిగ్గా లేకపోవడం వల్ల కూడా ఎక్కువగా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. హెయిర్ ఫాలికల్స్ ని పెంచడానికి ఒక చిన్న టెక్నిక్ ఉందండి, బాలాయామ అంటారు. రెండు చేతుల గోర్లు ఉన్నాయి చూడండి, వాటిని రబ్ చేయడం. ఇలా చేయడం వల్ల హెయిర్ ఫాలికల్స్ అన్నవి చాలా పెరుగుతాయి. దానివల్ల హెయిర్ గ్రోత్ అన్నది ఎక్కువగా ఉంటుంది. ఈ చిన్న దాన్ని మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు చేయండి. చేసి చూడండి, మీ జుట్టు అన్నది ఇంకా పెరుగుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.